హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది నా స్టైల్లో ఫిష్ పులుసు ఇంట్లో నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. దానికి నేను ముందే ఒక 1 kg ఫిష్ని వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నానండి. దీంట్లో ఉప్పు, పసుపు, కారము, కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె ఏమీ వేయలేదు. మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత కనీసం ఒక గంట సేపైనా అలా పక్కన పెట్టుకోవాలి. అంటే ఈలోపు మనము కూరకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ, ఎక్కువ గ్రేవీ రావాలి అని అనుకునేవాళ్ళు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి తగ్గట్టు. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే దీన్ని కట్ చేయము, యాజ్ ఇట్ ఈస్గా తొడలు తీసి వాటిల్కున్న తొడలు తీసి కూరలో వేసేస్తాం. ఎందుకు అంటే మనము వేసే పులుపు అవన్నీ అది పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది. అవి పక్కన పెట్టుకుని ఇంకొక బౌల్ తీసుకుని 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర ఇవి తీసుకుని మనము కోర్స్ లేదా ఫైన్ పౌడర్ చేసి ఇది కూడా రెడీగా పెట్టుకుంటాము. వీటిలన్నిటికీ మూతలు పెట్టేసి పక్కన పెడితే స్మెల్ పోకుండా ఉంటుంది. తర్వాత ఫిష్ చేయడానికి బాండి పెట్టుకొని నూనె వేసుకుని నేను దాల్చిన చెక్క, ఇంకా లవంగాయలు, దాంతోపాటు జీలకర్ర ఇవన్నీ నూనెలో వేసేస్తాను. అవి మంచి స్మెల్. దాంతోపాటు కరివేపాకు కూడా. అవి బాగా ఫ్రై అయిపోయినాక నేను మీకు చూపించిన గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, పచ్చిమిరపకాయలు అది వేసేసుకొని దాంతోపాటే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాం. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఈ ఉల్లిపాయలకి నేను ఓన్లీ ఈ ఉల్లిపాయలకి మాత్రమే కొంచెం ఆనియన్, పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ ముక్కలకి పట్టించున్నాం కాబట్టి ఎక్కువ వేయొద్దు, చూసుకొని కొంచెమే వేసుకోండి. ఈ ఉల్లిపాయలకి మనం ఉప్పు వేయకపోతే ఇవి లాస్ట్లో మనం తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదన్నమాట. అందుకనే కంపల్సరీగా వేయాలి. వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాం. ఉప్పు వేసాం కదా, వాటర్ కూడా వస్తుంది, ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత టొమాటోస్, ఇవి అన్ని గ్రేవీ ఎక్కువ రావడానికేనండి. ఒకవేళ మీరు మాకు టొమాటో వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయ్యింది అని అనుకున్నాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా మనము ధనియాలు ఇంకా జీలకర్ర పొడి, అది ఉల్లిపాయతోనే వేగాలి. అందుకని అది కూడా వేసేస్తున్నాను నేను. వేసేసి టొమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉన్నాయి కదా, అవి ఆనియన్లో కూడా వేసేస్తాం. ఈ టొమాటోస్ కూడా ఫాస్ట్గా మగ్గడానికి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి. అవి ఎప్పుడైతే సాఫ్ట్గా అయినాయి అని మనకు అనిపిస్తుందో అప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఈ కూరతో పాటు వేసేస్తాం. ఇక్కడ నేను చింతపండు పులుసు నేను వాడట్లేదండి, మామిడికాయ పేస్ట్ వాడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మామిడికాయ పేస్ట్ని సంవత్సరం అంతా ఉండాలి అని చెప్పి తురిమేసుకుని మా మమ్మీ వాళ్ళు పసుపు, ఉప్పు 2 కలిపేసి దాన్ని పక్కన పెట్టేస్తారు. అది మాకు ఫ్రీజర్లో మేము పెట్టేసుకుంటాము. అది అస్సలు పాడవదు. అవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అయితే వాటర్ వస్తుంది, మామిడికాయ పేస్ట్కి రాదు కాబట్టి నేను కొంచెమే వాటర్ వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోకూడదు. వేసుకున్న తర్వాత ఫస్ట్లో అయితే చేపల పులుసుకి గరిటె పెట్టచ్చు, కానీ ఇంకా ఉడుకుతుంది అన్నప్పుడు పెడితే మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. ఆ తర్వాత నేను వేసింది 1 స్పూనేనండి, ఎక్కువ కాదు. బెల్లం వేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్, వద్దనుకున్న వాళ్ళు మానేసేయండి. ఆ తర్వాత చక్కగా నేను చూపిస్తున్నట్టు మంచిగా దాన్ని కలిపేసుకొని మనం ఎప్పుడైతే ముక్క ఉడికింది అని అనిపించిందో అప్పుడు స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి.
అది బాగా చల్లారిపోయినాకే మనం తినాలి. అప్పుడే చేపల పులుసు టేస్ట్. వేడి వేడిగా చేపల పులుసు తింటే అసలు టేస్ట్ కూడా అర్థం కాదు మనకి. ఇప్పుడు చేపల పులుసు తినడానికి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.